సరే, నా అభిప్రాయం నా ఏరియా గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నా దగ్గర దాదాపుగా 30 స్కూళ్ళు నిన్నటి దాకా ఒక సేవ్ ద చైల్డ్ వాళ్ళు నడిపించారు సార్. ఈరోజు వాళ్ళు చేతులు ఎత్తేసారు. నేను స్వయంగా దత్తత తీసుకొని ఇవాళ నేను అక్కడ ఇక్కడ అడుక్కొని నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము మరి ఈచ్ వన్ ప్రణాళికలో భాగంగా ఆ స్కూళ్ళను మొత్తం మరి ప్రభుత్వం నిర్వహించి అక్కడ కనీసం వివిలనన్న పెట్టి పిల్లలకు ఎడ్యుకేషన్ అందించినప్పుడే మరి సంపూర్ణ అక్షరాస్యతను మనం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా గురుకులాలకు సంబంధించి చాలా వరకు గురుకులాలు శాంక్షన్ చేసుకున్నాం. కానీ నూతన భవనాలు లేవు, నూతన బిల్డింగులు లేవు. వాటన్నింటిని కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేయాలి. మంచి అట్మాస్ఫియర్ స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడే మంచిగా ఎడ్యుకేషన్ స్వీకరించగలుగుతారు. మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి మేధావులుగా తయారు కాగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్. యూనివర్సిటీలకు సంబంధించి సార్ గతంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓయూకు ప్రకటించినటువంటి నిధులు రిలీజ్ కాలేదు సార్. వాళ్ళు 700 కోట్లు అడిగితే కేవలం మన నిర్వహణ పద్దు కింద సాలరీలకు సరిపోయేటువంటి బడ్జెట్ మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి దాన్ని కూడా పునరాలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం సార్. ముఖ్యంగా మరి బీసీ గురుకులాలు నిన్న మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను ప్రత్యక్ష అక్కడ బాధితురాలని. మా జ్యోతిరావు పూలే స్కూల్ పోయి హన్మకొండలు ఉంది, మా ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ పోయి హన్మకొండలు ఉంది. రేపు ఇంకొక ఎస్సీ గురుకులం కూడా అటే పోతాం, లెటర్ ఇవ్వండి అంటున్నారు. ఇవి మేము చెప్తున్నటువంటి ఇష్యూస్ సార్. ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అదే చెప్తాం. కానీ అబద్ధాలు చెప్పి అద్భుతంగా ఈ సభలను తప్పుదోవ పట్టించేంత జ్ఞానం మాకు లేదు. ఉన్న వాస్తవాలనే చెప్పలేని జాతి సార్ మాది. ఉన్న ముచ్చటనే ఉన్నట్టు చెప్పలేం. ఇంకా కొత్త సృష్టించేంత గొప్ప అద్భుతమైనటువంటి అవి మాకు రావు, మేము నేర్చుకోము కూడా. అదేవిధంగా స్కూళ్ళల్లో సార్ మరి కాలేజీలలో కూడా పీడీలు లేరు, ఫిజికల్ డైరెక్టర్స్ లేరు, పీటీలు లేరు. అదేవిధంగా గేమ్స్కి సంబంధించి ఇందాక క్రీడలకు సంబంధించి చూస్తే ఈరోజు క్రీడోత్సవాలు నడుస్తున్నాయి. కానీ వాళ్ళు టీచర్స్ అంతా కూడా డొనేషన్స్, మీకు అందరికి కూడా తెలుసు, డివిజన్ స్థాయి గేమ్స్ నడుస్తుంటే డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని మరి గేమ్స్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఆ భారం టీచర్ల మీద పడకుండా మరి ప్రభుత్వం నుంచే కొంత ఫండ్ పెట్టాలని కూడా అలొకేషన్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలి అంటే నాడు తెలంగాణ అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, బోర్లా పడ్డ బతుకులు, బోర్ల రామరెడ్డి లాంటి బిరుదులు, ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారిపోయిన పరిస్థితి. మా కంచర్ల భూపాలరెడ్డి గారు కూర్చున్నాడు అక్కడ. మూషంపల్లి అని ఒక ఊరుంటుంది అధ్యక్ష. రామరెడ్డి గారు అని ఒక రైతు 57 బోర్లు వేసిండు అధ్యక్ష వీళ్ళ పరిపాలనలో. ఏసి ఆఖరికి ఒకటో రెండో పడ్డట్టున్నాయి. ఎట్లాంటి పరిస్థితి అంటే చివరికి ఆయన పేరే బోర్ల రామరెడ్డి అయిపోయింది ఊర్లే. గట్ల అధ్యక్ష, బోర్ల పడ్డ బతుకులు, బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం, ఇది ఆనాటి పరిస్థితి అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అప్పటికే విద్యుత్ కొరతతో అలమటిస్తున్న తెలంగాణకు సావు దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం కాదా అధ్యక్ష? 7 మండలాలను ఆనాడు అనాగరికంగా, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ కాన్షియస్లీ, అనాగరికంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలనే సంస్కారం కూడా లేకుండా ఆనాడు ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలను కలపడంతో పాటుగా లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర కట్టబెట్టింది వీళ్ళు కాదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం కాదా? ఇలా వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, విద్యుత్ గురించి. శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారు. నమస్కారం సార్. 3rd తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. 2009లో కూడా నేను ఈ అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది. గత 5 years నుంచి మేమంతా పక్కపక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం. ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. అదే కాకుండా ఒక అణగారిన వర్గాల నుంచి, అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే
ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం. మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం. తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని ముందాతనాన్ని కాపాడతారని భావిస్తూ, సమస్య అసెంబ్లీకి వచ్చిన నాటి నుంచి మేము అది క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. సీఎం గారితో సహా జవాబులు వస్తూనే ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రము ఇంతవరకు రాలేదు. 1 ఇయర్ నుంచి దరఖాస్తులు సర్వేల పేరుతో జరుగుతుంది. ఒక దిక్కు ఉన్న భూములన్నీ కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా మరి వాటికి ఎప్పటి నుంచి పట్టాలు ఇస్తారు, క్లియర్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ ఆదివాసులు, గిరిజనులు, దళిత బహుజనుల మధ్య ఒక గొడవలాగా అవుతుంది. అదొక ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి దానికి వెంటనే పరిష్కారం చూపించాలని కూడా కోరుతా ఉన్నాం సార్. నేనేమి అడగను, జస్ట్ క్వశ్చన్ రూపంలో అడుగుతా. ప్రసంగాలు లేవు సార్, స్క్రిప్టులు లేవు, జస్ట్ ప్రజల ఆవేదన మేము ముందు పెట్టదలుచుకున్నా సార్. ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు గతంలో ఉండేది సార్. 29 శాఖలు ఉండేది. వాటి పని వాటికి ఉండేది. వాళ్ళు స్వేచ్ఛగా నిధులు కేటాయించుకునేది. కానీ అవకాశం లేదు. చిన్న చిన్న పనులు కూడా ఐటీడీఏ అధికారులు, ఐటీడీఏ అంటే మా కలెక్టర్తో సమానం గిరిజన ప్రాంతాల్లో, వాళ్ళు సొంతంగా నిధులు కూడా కేటాయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలి, స్పెషల్ నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా మరి మెస్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. ధరలు కానీ ధరలకు అనుగుణంగా కూడా సరే గతంలో కంటే పెంచిరు, ధరలు కూడా అదే విధంగా పెరిగినాయి. వాటికి అనుగుణంగా మెస్ ఛార్జెస్ కూడా పెంచాలని కోరుతా ఉన్నాం సార్. హాస్టళ్లలో దాదాపుగా 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నటువంటి ఢిల్లీ వేజ్ అండ్ కాంటిజెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 2 మంత్స్ నుంచి వాళ్ళు ధర్నాలు దీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చారు సార్. ఆ సమస్య అక్కడే ఉంది. వాళ్ళు పర్మనెంట్ చేయాలంటారు, జీతాలు పెంచాలంటారు. మా మంత్రి గారికి, మా సోదరిమణి గారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళ సమస్యను కూడా ఎప్పటిలోగా పరిష్కరిస్తారో క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. ముఖ్యంగా దళిత బంధు, గిరిజన బంధు ప్రస్తావన మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈసారి బడ్జెట్లో అసలు ఆ విషయమే లేదు సార్. ఇస్తారా ఇవ్వరా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ప్రమోషన్స్ గతంలో కూడా మేము అడిగి ఉన్నాం సార్. ఓపెన్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా అడక్కసినటువంటి ఒక పదం ద్వారా జియో 2 ద్వారా ఆ ప్రమోషన్స్ ఆపేసినారు. ఆ జియోని రద్దు చేసి ఏదైతే జియో నెంబర్ 5 ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం సార్. మా మంత్రి గారు కూడా ఇందాక గుర్తు చేసిన విధంగా ఎక్కువ ఉద్యోగాలు జియో నెంబర్ 3 ద్వారా పొందినటువంటి ఆదిలాబాద్ నుంచి మరి ఖమ్మం దాకా కానీ మరి గిరిజన ప్రాంతాల్లో పొందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లకు వచ్చేసరికి ఆ జియో రద్దయింది. కాబట్టి ప్రమోషన్లు ఇవ్వమని జనరల్ కేటగిరీలో లేదా ఉన్న రిజర్వేషన్లలోనే సర్ది పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు కింది స్థాయి అధికారులకు ఇచ్చి ఒక మొక్క అయితే జియో నెంబర్ 3 ద్వారా పెట్టడం జరిగింది సార్. దాన్ని ఇంక ఎదగొద్దు, మీరు వచ్చిరు కానీ మీకు ప్రమోషన్లు లేవంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి వెంటనే మా మంత్రి గారు టీఎస్సీ మీటింగ్ పెట్టి మరి దాని మీద ఒక జియో నెంబర్ 3కి సంబంధించి దానికి బదులు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారా, ఒక స్పెషల్ జియో తీసుకొస్తారా, దాన్ని పునరుద్ధరించుకునే విధంగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా రోడ్లు సార్, రోడ్లకు సంబంధించి మా మంత్రి గారు ఇచ్చిర్రు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా నక్సల్స్ ఎఫెక్టెడ్ కింద కూడా చాలా రోడ్లు 100 కోట్ల వరకు మా జిల్లాలో ఇచ్చిర్రు సార్. కానీ ఫారెస్ట్ అధికారులు రోడ్లను ముట్టనిస్తలేరు. ఇంకేం లాభం సార్? వచ్చి ఎక్కడ వేసిన గొంగళి అట్లనే ఉంది. కాబట్టి ఒక అధికారిని, స్పెషల్ అధికారిని నియమించి ఆ రోడ్లు అమలయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం సార్. ఫారెస్ట్ ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నాం సార్. గిరివికాస బోర్లు నిధులు కేటాయించిన అక్కడ పోయి బోర్ వేసే టైంకు బోర్ను సీజ్ చేస్తూ ఉంటారు. బోర్ వేసిన కాడ కరెంట్ కనెక్షన్ ఉండట్లేదు, ఇవ్వట్లేదు. ఏమంటే ఐటీడీఏలో నిధులు లేవు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఐటీడీఏలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏలకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. కొమ్రం భీం గారి పోరు జిల్లాలు, పోరు గ్రామాలు ఆదిలాబాద్లో వారితో పోరాటంలో పాల్గొని ఆ రోజు ఉన్నటువంటి మరి పోరు గ్రామాలు 16 గ్రామాలకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇళ్ళు కానీ రోడ్లు కానీ అవన్నీ సౌకర్యాలు ఇస్తామన్నారు సార్. అవి అమలు కాలేదు. దయచేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గానికి 2000 ఇండ్లు అన్నారు సార్. ఫస్ట్ ఎప్పుడు 2014లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇండ్లు రాలే. మరి ఎక్కడెక్కడ ఇండ్లు కూలిపోయి పేదలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు
అగ్రకులాల్లో కూడా పేదవాళ్ళకి ఇల్లు లేక పాలిథిన్ కవర్లలో ఉంటున్నారు. దయచేసి మాలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు, అత్యధికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించాలని, ఇల్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదే విధంగా ఐకేపీకి సంబంధించి మరి మహిళా సంక్షేమం సంబంధించి మహిళా సంక్షేమం ఉంది, మేడం చెప్పింది కదా, మేడం చెప్పింది ఐకేపీ ఉద్యోగుల జీతాల పెంపు, ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నారు సార్. మేడం గారు దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ మిగతా ఉద్యోగులకు ఉన్నటువంటి భద్రత కానీ లేదని వారు కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని కోరుతూ, ఇతర పూజారులకు ఇచ్చినట్టుగానే దళిత గిరిజన బహుజన పూజారులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని, అదేవిధంగా గ్రామీణ దేవతలకు కూడా గుడులకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా అడుగుతున్నా సార్. నేను సుత్తి మాట్లాడలేదు, స్క్రిప్ట్ మాట్లాడలేదు, దీర్ఘకాలిక ఉపన్యాసం ఇవ్వలేదు సార్. కొన్ని పాయింట్స్ అధ్యక్ష సీతక్క గారు, అనసూయ గారు మాట్లాడుతూ స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా, పక్షపాత వైఖరి లేకుండా మరి కొత్త జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం గుర్తించినారు. ధన్యవాదాలు అక్క. కొత్త జిల్లా మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలో 33 జిల్లాలుంటే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అనే ప్రాజెక్టుకు అక్కడ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నా అనే వ్యత్యాసం కానీ ఇంకోటి కానీ లేకుండా మీరు అడగలేదు. కనీసం అడగకపోయినా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వారే నిర్ణయం తీసుకొని 2 జిల్లాల్లో, ఒకటి సిరిసిల్ల, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, రెండవది ఒక మరి అభివృద్ధికి గతంలో నోచుకొని ఆమడ దూరంలో ఉన్న ములుగు ప్రాంతానికి కూడా అక్కడ కూడా వెలుగులు నింపాలి, అక్కడ ఆదివాసీల జీవితాల్లో, అక్కడ కోయల జీవితాల్లో, అక్కడి వెనుకబడ్డ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతోనే అక్కడ హెల్త్ ప్రొఫైల్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం చాలా వివక్షాపూరితంగా సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ ఈరోజు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు 157 మంజూరు చేస్తూ మనకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా, మీరు అడగకపోయినా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో అక్కడ మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది కూడా ఈ ప్రభుత్వమే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టదంటారు. కానీ మా అక్క అడగకపోయినా జిల్లా ఇచ్చి, ఆ తర్వాత మెడికల్ కాలేజ్ ఇచ్చి, హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేసి, మున్సిపాలిటీ ఇచ్చి, ఇన్ని ఇచ్చినందుకు మీరు సహృదయంతో అభినందనలు చెప్పినారు. సంతోషం, ధన్యవాదాలు చెప్పారు, సంతోషం. ఇంకా మా సబ్జెక్టుకు సంబంధం లేని చాలా విషయాలు కూడా అడిగినారు. అయినప్పటికీ తప్పకుండా మీకు ఒక మాట మాత్రం ఇస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా, అది మిషన్ భగీరథ అయినా, రైతు బంద్ అయినా, రైతు బీమా అయినా, కొత్త మండలాల ఏర్పాటైనా, లేదా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఉచిత కరెంట్ అయినా, చేప పిల్లల పంపిణీ అయినా, గొర్రెల పంపిణీ అయినా, ఏదైనా ఏది తీసుకున్నా స్వపక్షము విపక్షము, వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనే వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరితోనైతే ఈరోజు ప్రవర్తిస్తున్నదో అలాంటి వివక్షాపూరితమైన వైఖరి లేకుండా ఈరోజు మొత్తం 4 కోట్ల ప్రజల్ని కూడా సమదృష్టితో, సహృదయంతో అందరి అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. మీరు చెప్పిన మిగతా విషయాలన్నీ కూడా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో తప్పకుండా మా గౌరవ మంత్రివర్యులు, ప్రభుత్వం కూడా తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తుందని చెబుతూ మరి ఈ బిల్లును దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని గౌరవ సభ్యులందరినీ కోరుతాం.